హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం హెలికాప్టర్కి అయితే ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉండగా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్లో కూడా వర్షం కురిసిందండి. సో ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాలేదు. దీంతో బీజు జనతాదళ్ పార్టీ నేతలు ఒక్కసారిగా అయితే భయాందోళనలకు గురయ్యారండి. చివరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని సీఎం నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేపీ నేత కార్తిక్ పాండ్యాన్, అలాగే కరియన్ నుంచి హెలికాప్టర్లు తిరిగి వస్తున్నారు. అయితే గాలి వాన తీవ్రత పెరిగిన ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేందుకు సాధ్యం కాలేదు. సుమారుగా 30 నిమిషాల పాటు ఈ హెలికాప్టర్ అనేది అలా గాల్లో చక్కర్లు కొడుతూనే చివరికి అక్కడ నుంచి బయలుదేరి సురక్షితంగా మరొక చోట అంటే గర్సుగూడలోనే ల్యాండింగ్ అయినట్టుగా చెబుతూ ఉన్నారండి. సో ఎటువంటి హాని అయితే కలగలేదు.